రోబోటిక్ సర్జరీ అంటే ఇప్పటికీ మనకు తెలిసే ఉంటుంది. అది చేసేది రోబో కాదు, సర్జన్ మాత్రమే చేస్తారని. సో, దీంతో వచ్చే అడ్వాంటేజెస్ ఏమున్నాయి కంపేర్ టు ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ కానివ్వండి, లాప్రోస్కోపీ సర్జరీ కానివ్వండి అంటే, మనకి రోబోట్‌తోని చేసేటప్పుడు హై డెఫినిషన్ కెమెరాతోని హై డెఫినిషన్ వ్యూ ఉంటుంది. 3D వ్యూ ఉంటుంది కాబట్టి చేసేటప్పుడు సర్జన్‌కి ఆ వ్యూతో చాలా బెనిఫిట్ ఉంటాయి. అండ్ ఇంకొకటి రోబో ఇన్‌స్ట్రుమెంట్స్, రోబో ఆర్మ్స్ అనేటివి మన లాప్రోస్కోపీ ఇన్‌స్ట్రుమెంట్స్ కన్నా కానివ్వండి, చేతుల కన్నా కానివ్వండి ఎక్కువ యాంగిల్స్‌లో తిరగడం జరుగుతుంది. సో, దాంతోని డెలికేట్ ఏరియాస్ దగ్గర మనం పని చేసేటప్పుడు ఏంటి అంటే అదొక మనకి కటింగ్ ఎడ్జ్‌ని ఇస్తుందనమాట. అండ్ ఇంకొకటి ట్రెమర్ ఫ్రీ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అంటే హ్యూమన్ మూవ్‌మెంట్స్ కాదు కాబట్టి అవి బాగా కదలడం లేకుండా ప్రెసిషన్‌తోని ఉండేది ఉంటుందన్నమాట. సో, దీంతోని ప్రెసిషన్ సర్జరీతో పాటు మనకి తక్కువ బ్లడ్ లాస్ కూడా అవుతుంది. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెలికేట్ సర్జరీస్ సచ్ యాస్ ఫర్టిలిటీ సేవింగ్ సర్జరీస్ అనమాట. అయితే ఇవి ఎప్పుడెప్పుడు మనం వాడతాము అంటే రొటీన్ కేసెస్ లైక్ హిస్టెక్టమీకి వాడొచ్చు, ఫైబ్రాయిడ్ రిమూవల్ కోసం వాడొచ్చు. ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఎప్పుడు అంటే మనకి ఆల్రెడీ అతుకులు ఉన్న సర్జరీస్లో వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్కారింగ్ ఆర్ అదెషన్స్ ఇన్సైడ్, ఆ అదెషన్స్ని నెమ్మదిగా తీసుకోవడానికి రోబోటిక్ సర్జరీ అనేది బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. సో, రోబోటిక్ సర్జరీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇట్ డస్ అంటే మన సర్జన్ కెపాసిటీని, కేపబిలిటీని ఇంప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు. Like, comment and subscribe for more health updates.